ముక్కు పుడక గురించి వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు అది నాతో దాగుడు మూతలాడుతుంది గాని కనిపించడం లేదు. మంత్రాలు, శక్తులు, పూజలు అన్నీ ఉపయోగించాను గాని నా వలన కాలేదు. ప్రస్తుత తరంలో ఘట్టమనేని వంశంలో జన్మించిన కారణ జన్మురాలివి, అదృష్ట జాతకురాలివి నువ్వు. నువ్వు మట్టి పట్టుకుంటే స్వర్ణమవుతుంది. నువ్వు ఏదైనా సంకల్పిస్తే జరిగి తీరుతుంది. అందుకే నిన్ను బంధించాను. ఈరోజు నీతో నా కార్యాన్ని సిద్ధించుకుంటాను. అక్షయ, నా మాటను వింటావా? వింటాను. నా ఆదేశాలను అనుసరిస్తావా? అనుసరిస్తాను. నా ఆజ్ఞలను పాటిస్తావా? పాటిస్తాను. అయితేలే. ఈ రామచంద్రపురానికి వరంగా ఉంటూ తరతరాల నుండి కాపాడుతున్న ముక్కు పుడకను దక్కించుకోవడం నా లక్ష్యం. అందుకే ఇంతకాలం ఈ కోటలో మాటు వేశాను. అది నా సొంతం కావాలి. 72 గదులున్న ఈ కోటలో అది ఏ గది నుంచి ఏ గదికి మారుతుందో తెలీదు. దానిని వెతికి తీసుకునొచ్చి నా చేతిలో పెట్టు. అలాగే, నీ ఆజ్ఞ. అవని, నా మంత్రబలంతో అక్షయ్ను వశపరుచుకుని ముక్కు పుడక వెతుకులాటకు పంపించాను. ఇంక నువ్వు నన్నేం చెయ్యలేవు. అక్కడున్న జడలమర్రి స్వరంగంలోకి గాని, ఇక్కడున్న శవాల కోటలోకి గాని నువ్వు ప్రవేశించడం అసాధ్యం. అవని, స్వర్ణ ఖడ్గం. ఈ ఖడ్గం పరులకు కనపడకూడదనేనా? వశీకర జడల మర్రి చెట్టును ఎవరూ సమీపించకుండా తన మంత్రశక్తులను వాడింది. అవును బావా, దీనిని కాపలాగానే తన సైన్యాన్ని పెట్టుకుంది. ఈ దారిని ఎవరూ కనిపెట్టలేరు అని ఊహించుకుంది. శివయ్య మనకు దారిని చూపిస్తాడు అని తన ఆలోచనలకి అంది ఉండదు. ఇది ఇతరులను సంహరించడానికి తన బలమైన ఆయుధంగా ఉపయోగించుకునేలా కనపడుతుంది. దాన్ని మనం సంహరించడానికి కావాల్సింది ఇక్కడేం కనిపించడం లేదు కదా అని. నా అనుమానం ఏంటంటే ఇందులోనే దాని ప్రాణముంది. దీనితో దానిని సంహరిస్తేనే అది చస్తుందని అనిపిస్తుంది. దానిని అంతం చేసే ఆయుధం ఇదే అవుతుంది. ఇది తీసుకుని బయటికి బయలుదేరదాం. గంగాధర నందీశ్వర
ఆయుధం అందింది. ఇక దుష్ట సంహారం జరగక తప్పదు. ఆ వశీకర వలన నా గ్రామ ప్రజల నవ్వులు దూరమయ్యాయి, బ్రతుకులు దూరమయ్యాయి. అటువంటి దానిని క్షమించి వదలకూడదు. అంతమే అంతిమం. నీలో అమ్మవారు సాక్షాత్కారమైంది. జనమంటే మనం, మనమంటే జనం. జనాలను ఊరి దాటిపోవద్దు అని ఊరి దగ్గరే ఉండమని చెప్పు. ఆ వశీకర చివరి క్షణాలను వారికి చూపిస్తాను. నేను కూడా వస్తాను. నేనే వస్తాను. వెళ్ళి చెప్పు. అవని వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదు. మనకి మంచి జరుగుతుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు. ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకొని ఆశపడుతూ ఇక్కడ ఉండటం కంటే ఈ ఊరొదిలిపోవటం మంచిదనిపిస్తుందమ్మా. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ఇల్లు వాకిలి పొలం పోయినా పర్లేదు కానీ ప్రాణం ఉంటే చాలు, ఏదో ఒక రకంగా బతకొచ్చు. ఇంకా మనం ఎవ్వరి మాట వినొద్దు. వెళ్దాం పదండి. ఎందుకమ్మా తొందరపడుతున్నారు? ఇన్ని రోజులు ఎదురు చూశారు, మరి కొన్ని గంటలు ఎదురు చూడలేరా? మా ఆడవాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పులేదమ్మా. ఆందోళనలు ఎక్కువయ్యి ఆశలు సన్నగిలిపోతున్నాయమ్మా. పుట్టిన ఊరిని వదిలిపెట్టి మేం భూముల్ని అమ్ముకొని మేము వెళ్ళిపోతామమ్మా. ఇంతకు మించి మాకు వేరే గత్యంతరం కనిపించట్లేదమ్మా. వెళ్ళిపోతామమ్మా. పదండి పదండి. ఆగండి ఆగండి. నారాయణ, మా మాట వినండి. మీరెక్కడికి వెళ్ళకండి. ఇంకా కష్టమమ్మా, మనం వాళ్ళని ఆపలేం. చివరికి అదిగా ఆ అమ్మవారి వల్ల కూడా కాదు. పదండి. ఆగండి ఆగండి. అదిగో శ్రీకర్ వచ్చేశాడు. రే, ఏమైందిరా? అసలు మీరంతా ఎక్కడికి బయలుదేరారు? ఇంకా ఏ అద్భుతాలు జరగవని ఆశలు వదులుకుని ఊరొదిలి వెళ్ళిపోదామని అందరూ నిర్ణయించుకున్నారు. అవని అక్షయలు లేకుండా ఒక్కడే వచ్చాడేంటి? వద్దు, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీకర్, నువ్వొక్కడివే వచ్చావేంటి? అవని అక్షయలేరి? కొంప తీసి వాళ్ళిద్దరిని అంతం చేసేసిందా? అందుకని నువ్వు తప్పించుకొని పారిపోయి వచ్చేసావా? మనం అనుకున్నట్టే జరిగిందైతే ఇక వశీకర పంతం నెగ్గింది కాబట్టి ఊరొదిలి పోతుందిలేండి. మీరు నోరు ముయ్యండి. కూతుర్ని భార్యని వదిలేసి వచ్చే రకం కాదు నా కొడుకు. శ్రీకర్, ఏం జరిగిందో చెప్పు. జడల మర్రి చెట్టు కింద